హాయ్ స్టూడెంట్స్, మార్చిలో 18th నుంచి 30 వరకు బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు కదా 10th క్లాస్ పిల్లలందరూ. సో ఆ రాసిన ఎగ్జామ్స్లో బయాలజీ నుంచి కీ పేపర్ అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రాసిన క్వశ్చన్స్ అనేవి మీరు ఎంతవరకు కరెక్ట్ రాశారు, మార్క్స్ ఎన్ని గెయిన్ చేసుకోవచ్చు, 40కి 35, 36 లేదంటే నేను రాసిన క్వశ్చన్స్ ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కీ పేపర్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, త్రూఅవుట్ వీడియో మొత్తం చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు మీకు పేపర్ వాల్యూషన్ అనేది ఎలా ఉంటుంది, బయాలజీలో కీ పేపర్ అనేది ఎలా ఉందనేది కూడా మీరు ఒకసారి చూపిస్తా. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నదే అమ్మా, బోర్డ్ ఎగ్జామ్ అందరూ అటెంప్ట్ చేశారు కాబట్టి. సో అందులో ఫస్ట్ మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి. పార్ట్ ఏలో క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్కి 8 అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 10 బిట్స్ ఉంటాయి, 10కి 10 మార్క్స్. సో ఇందులో మనకి సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, write any 2 materials required to conduct an experiment to observe the internal structure of mammalian heart. సో ఇక్కడ ఇచ్చిందంటే 2 మెటీరియల్స్ అని అన్నాడు. సో ఇది ఇక్కడ మీకు కీ పేపర్. దీన్ని ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ బయాలజికల్ సైన్స్ దీన్ని బేస్ చేసుకొని మనకి పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు. సో ఇలా ఫస్ట్ ఇందులో కీ పాయింట్స్, అలాటెడ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఈ కీ పాయింట్స్లో అడిగిన క్వశ్చన్లో ఎనీ 2 అన్నాడు. ఎనీ 2లో మెటీరియల్స్ రిక్వైర్డ్లో 2 రాస్తే మీకు ఈజీగా 2 మార్క్స్, ఈచ్ 1 మార్క్ అనమాట. అలా 2 అడిగాడు. గోట్ హార్ట్, సోడా స్ట్రాస్, యూజ్డ్ పెన్ రీఫిల్స్, షార్ప్ బ్లేడ్, డిసెక్షన్ ట్రే, 1 జగ్ ఆఫ్ వాటర్, డిసెక్షన్ సీజర్స్, ఫోర్సెప్స్, గ్లౌజ్, మోడల్ ఆఫ్ హార్ట్. ఈ 10లో ఏవైనా 2 రాసినా కూడా ఇక్కడ నోట్ దగ్గర చూడండి, అవార్డ్ మార్క్స్ టు ఎనీ 2 రిలవెంట్ మెటీరియల్స్. వీటికి సంబంధించిన ఏవైనా 2 రాసినా మీకు ఈజీగా 2 మార్క్స్ అనేది గెయిన్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏమడిగాడు, ఎనీ 2 బయలాజికల్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ బై ద ఫార్మర్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ ఫర్ కంట్రోలింగ్ పెస్ట్. సో ఫార్మర్స్ బయలాజికల్ ప్రిన్సిపల్స్లో పెస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తారనేది. ఇక్కడ కూడా ఏంటి అంటే ఎనీ 2 రిలవెంట్ పాయింట్స్ రాయాలి. క్రాప్ రొటేషన్ కానీ, స్టడింగ్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ పెస్ట్, బయాలజికల్ కంట్రోల్, జెనెటిక్ స్ట్రెయిన్స్, ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అండ్ స్టెరిలిటీ. ఈ 6లో ఎనీ 2 మీరు 2 రాసినా కూడా 2 మార్క్స్ ఈజీగా పడుతుంది. అందుకే క్వశ్చన్ని ఫస్ట్ మీరు రీడ్ చేయండి, ఎన్ని అడుగుతున్నాడు, ఎంతవరకు. అదే ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి మీరు ఒక 1.5 పేజీ 1 పేజీ రాసినా కూడా నో యూజ్. ఎంతవరకు అడుగుతున్నాడు అనేది మీరు ముందు అనలైజ్ చేసుకొని దానికి తగినట్టుగా ఆన్సర్ చేయండి. ఈ 2 రాస్తే 2 మార్క్స్ వస్తాయి. థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ మాయిశ్చర్ అండ్ హెయిర్స్ ఆర్ absent ఇన్ ద నాజల్ క్యావిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో ఇందులో కూడా మీకు 5 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 5 పాయింట్లో కూడా 2 రిలవెంట్ ఆన్సర్స్ రాస్తే 2 మార్క్స్. ఎయిర్ మే నాట్ బి ఫిల్టర్డ్, ఈజీగా ఉంది అదొకటి. బాడీ టెంపరేచర్ మే నాట్ బి కంట్రోల్డ్. సో ఈ 2 పాయింట్స్ రాసినా కూడా మీరు 2 మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. టోటల్ ఇక్కడ 5 పాయింట్స్ అనేది ఇచ్చాడు. ఈ 5లో 2 రాసినా 2 మార్క్స్ వస్తాయి. సో ఇలా మనకి 3 క్వశ్చన్స్కి 2 మార్క్స్. సెక్షన్ 2లో చూస్తే మనకి 4, 5, 6 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ 4 క్వశ్చన్ చూస్తే డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ యానరోబిక్ రెస్పిరేషన్. సో డిఫరెన్సెస్ అనేది ఎప్పుడైనా కూడా మనకి ఇలా బాక్స్ లాగా రాయాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటి అంటే పారాగ్రాఫ్ వైజ్ రాస్తూ ఉంటారు. పారాగ్రాఫ్ వైజ్ రాస్తే మార్క్స్ అలాట్ చేయరమ్మా. డిఫరెన్సెస్ ఎప్పుడైనా ఇలా బాక్స్ లాగా రాయాలి. ఇక్కడ కీ పేపర్ చూడండి ఒకసారి, ఏరోబిక్ రెస్పిరేషన్, యానరోబిక్ రెస్పిరేషన్. సో ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, సింపుల్గా ఇలాంటివి రాసినా కూడా వాళ్ళు ఇది కీ పాయింట్, ఇది కనిపిస్తే చాలు మార్క్స్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. నెక్స్ట్ వన్, సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా ఆఫ్ ది సెల్, ఆల్మోస్ట్ ఆల్ మల్టీసెల్లర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఇలా ఈ పాయింట్స్ అన్నిట్లో మనకి అవార్డెడ్ మార్క్స్ టు ఎనీ 4 రిలవెంట్ పాయింట్స్. 5లో 4 రాసినా కూడా మనకి ఈజీగా ఈచ్ 1 మార్క్ తోటి 4 పాయింట్స్కి 4 మార్క్స్ అనేది అలాట్ చేశారు. సో డిఫరెన్సెస్ ఏరోబిక్ అండ్ యానరోబిక్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ మెథడ్స్ టు యూ అబ్జర్వ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. సో మనకు బాగా గుర్తు ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అనగానే కటింగు, లేయరింగ్, గ్రాఫ్టింగ్. ఈ గ్రాఫ్టింగ్, లేయరింగ్, కటింగ్
ఈ 3 రాసి వాటికి ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్ కూడా దీన్ని మరీ లేబులింగ్ దానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా జస్ట్ మామూలుగా డయాగ్రామ్ వేసినా కూడా మీకు మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. బయాలజీ అంటేనే మెయిన్లీ డిపెండ్స్ ఆన్ డయాగ్రామ్స్. సో మీరు సింపుల్గానైనా వేసిరండి వాటిని, అప్పుడు ఈజీగా ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఈ హెడ్డింగ్స్ పెడితే ఏ మ్యాటర్ రాయకుండా ఓన్లీ హెడ్డింగ్స్ పెడితే 1 మార్క్ అలాట్ చేస్తారు. ఏమీ రాయకుండా ఓన్లీ డయాగ్రామ్స్ వేసి వస్తే 1 మార్క్ అలాట్. ఇలా వీళ్ళు డివైడ్ చేస్తారమ్మా. ఇక్కడ చూడండి, అవార్డ్ మార్క్స్ టు ఎనీ 2 రిలవెంట్ మెథడ్స్ లైక్ టిష్యూ కల్చర్ అండ్ క్లోనింగ్ విత్ ఎగ్జాంపుల్. ఇవే కాకుండా టిష్యూ కల్చర్ కానీ క్లోనింగ్ గురించి కానీ రాసిన 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అవార్డ్ 2 మార్క్స్ ఇఫ్ దే రైట్ ఓన్లీ ద నేమ్స్ ఆఫ్ ది వెజిటేటివ్ మెథడ్. ఇక్కడ ఈ మ్యాటర్ ఏం గుర్తుకు రాలేదు మీకు, ఇది ఎవరికి అంటే స్లో లెర్నర్స్. 10/10 అనుకునే వాళ్ళకి ఇది కాదు, ఓన్లీ పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ హెడ్డింగ్స్ పెట్టేసి వచ్చినా కూడా మీకు ఈజీగా 1 మార్క్ వస్తుంది. అవార్డ్ 2 మార్క్స్ వస్తాయి. అవార్డ్ 1 మార్క్ ఇఫ్ దే రైట్ ద మెథడ్ వితౌట్ ఎగ్జాంపుల్. సో ఇది రాసే ఎగ్జాంపుల్ రాయకపోయినా 1 మార్క్. అవార్డ్ 1 మార్క్ ఫర్ ఈచ్ మెథడ్ దే డ్రాస్ ద డయాగ్రామ్ ఓన్లీ. ఇవి ఏమి లేకుండా ఓన్లీ మీరు డయాగ్రామ్ డ్రా చేసి వచ్చినా కూడా 1 మార్క్ అనేది అలాట్ చేస్తారు. బట్ మనకు అనేది మన ఏం 10/10 కాబట్టి హెడ్డింగ్స్ పెట్టాలి, మ్యాటర్ రాయాలి, ఎగ్జాంపుల్స్ విత్ డయాగ్రామ్స్. ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఈ 6th క్వశ్చన్ దీని మీద పెద్ద ఇష్యూ కూడా అయింది మనకి ఇక్కడ. సో ఇది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్గా ఇచ్చాడు, అంటే ఇండైరెక్ట్గా డయాగ్రామ్ ఇచ్చి 4 క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ బోర్డు ఏం చేసింది అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, నెంబర్ 6th క్వశ్చన్ రాసి 1, 2 పెట్టేసి వస్తే 2 మార్క్స్ అలాట్ చేస్తున్నారు మీకు. బోర్డే ఏం రాయకపోయినా కూడా 2 మార్క్స్. 3rd and 4th మాత్రం కంపల్సరీ ఆన్సర్ రాయాలి. సో 6th దానికి ఇక్కడ మీరు ఆన్సర్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ FW వెంట్ సైంటిస్ట్. సో అక్కడ ఉన్న ఫైటో హార్మోన్ ఏంటి అంటే ఆక్సిన్. 3rd క్వశ్చన్ అది దేనికి యూజ్ అవుతుంది, సెల్ ఎలాంగేషన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ షూట్ అండ్ రూట్స్. 4th వన్ అగార్ అగార్ బ్లాక్. అవార్డ్ ఇక్కడ ఈచ్ వన్ 1 మార్క్. సో ఈ 4 పాయింట్స్కి 4 క్వశ్చన్స్కి 1 మార్క్, 4 క్వశ్చన్స్. సో ఇది చాలా ఇండైరెక్ట్గా అడిగాడనే ఉద్దేశంతో మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పిల్లలు లాస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ క్వశ్చన్ రాసి ఈ 1, 2 నెంబర్ వేసి వచ్చినా కూడా మీకు 2 మార్క్స్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇంకా మనకి ఇక్కడ సెక్షన్ 2 కంప్లీట్ అయింది. 7th క్వశ్చన్ అంటే సెక్షన్ 3, 7, 8, 9 ఉంటాయి. ఇందులో 2 రాయాలి మీరు. సో అందులో ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవాల్యూషన్ విత్ ఎగ్జాంపుల్. సో ఈ ఎవాల్యూషన్లో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది 6 మార్క్స్ కాబట్టి కొంచెం వాటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. హోమోలోగస్ ఆర్గాన్స్, ఎనలోగస్ ఆర్గాన్స్, ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ, ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఫ్రాజిల్, వెస్టిజియల్ ఆర్గాన్స్. సో ఈ 5 రాసి వీటికి మ్యాటర్ ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి. ఈ మ్యాటర్ రాస్తే మనకి 6 మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. సో ఇందులో కూడా మీకు నోట్ ఇంపార్టెంట్ ఏంటి చూడండి. అవార్డెడ్ 6 మార్క్స్ టు ఎనీ 3 ఎవిడెన్సెస్. 5 ఉన్నాయి టోటల్ మనకి. ఈ 5లో 3 ఎవిడెన్సెస్ రాసినా చాలు మీకు 6 మార్క్స్ అలాట్ చేస్తారు. అవార్డెడ్ 2 మార్క్స్ ఇఫ్ దే రైట్ ద నేమ్స్ ఆఫ్ ది ఎవిడెన్సెస్. మీకు ఏమి గుర్తుకు రాలేదు, మ్యాటర్ గుర్తుకు రావట్లేదు, ఓన్లీ ఇవి హెడ్డింగ్స్ మాత్రమే గుర్తొచ్చాయి, ఇవి రాసి వచ్చినా మీకు ఈజీగా 2 మార్క్స్ అనేది. ఎప్పుడైనా క్వశ్చన్ మీరు లీవ్ చేయొద్దమ్మా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రావాలి. ఎందుకు అనేది ఇక్కడ చూడండి. 2 మార్క్స్ ఓన్లీ హెడ్డింగ్స్ రాసి వచ్చినా కూడా 2 మార్క్స్ అలాట్ చేస్తున్నారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ డ్రాయల్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్. ఇక్కడ చూడండి కీ ఈ డయాగ్రామ్ డ్రా చేయాలి, వాటి ఇంటర్నల్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ అవార్డెడ్ 2 మార్క్స్ ఇఫ్ దే డ్రా ఓన్లీ డయాగ్రామ్ ఓన్లీ డయాగ్రామ్ డ్రా చేసి పార్ట్స్ లేబులింగ్ చేయకపోతే 2 మార్క్స్ అలాట్ చేస్తారు. 2 మార్క్స్ ఇఫ్ దే లేబుల్ ఎనీ 4 పార్ట్స్ ఓన్లీ. డయాగ్రామ్ డ్రా చేసి 4 పాయింట్స్, ఇందులో ఏవైనా 4 పార్ట్స్ని మనం లేబులింగ్ చేస్తే 2. అంటే డయాగ్రామ్ డ్రా చేసినందుకు 2, వాటి పార్ట్స్ని లేబులింగ్ చేసినందుకు 2. అవార్డెడ్ 2 మార్క్స్ ఫర్ ఎనీ 2 రెలవెంట్ పాయింట్స్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, అందులో ఏవైనా ఒక 2 మీరు రాసినా ఈజీగా 2 మార్క్స్. అంటే ఇలా టోటల్ మనకి 6 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ అండ్ ప్రికాషన్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఈ క్వశ్చన్ మనకి ఇండైరెక్ట్గా అడిగాడు. డైరెక్ట్గా ఇక్కడ ఆక్సిజన్ ఎవాల్వ్డ్ అంటే
క్వశ్చన్ ఏంటి, హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. ఈ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్లో అడిగింది కూడా చూడండి, ఓన్లీ ప్రొసీజర్ అండ్ ప్రికాషన్స్. ఇక్కడ చూడండి మీరు. సో ప్రొసీజర్ డయాగ్రామ్ లేబులింగ్ చేయాలి, ప్రొసీజర్, నెక్స్ట్ ప్రికాషన్స్. మీరు ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, రిజల్ట్, అనాలిసిస్ రాసి ఇవి రెండు రాయకుండా వచ్చారనుకోండి రాంగ్ అయిపోతుంది. క్వశ్చన్ ఏం అడిగాడు, మనం ఏం అటెంప్ట్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. ఏం క్వశ్చన్లు ఏం అడిగాడు, ప్రొసీజర్, ప్రికాషన్స్. కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారు, మొత్తం ల్యాబ్ యాక్టివిటీ రాసినా నో ప్రాబ్లం, కానీ అడిగిన దానికి రాసొస్తే మీకు ఇంకా టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ ప్రొసీజర్, ప్రికాషన్స్ కంపల్సరీ రాయాల్సింది. డయాగ్రామ్ 6 మార్క్స్ కాబట్టి డయాగ్రామ్ నీట్గా డయాగ్రామ్ డ్రా చేయాలి. సో ప్రొసీజర్, ప్రికాషన్స్. ఇక్కడ చూడండి, అవార్డ్ 2 మార్క్స్ ఇఫ్ దే డ్రా డయాగ్రామ్ ఓన్లీ డయాగ్రామ్ డ్రా చేసి వస్తే 2 మార్క్స్. అవార్డ్ మార్క్స్ టు ప్రొసీజర్ ఇఫ్ ఎనీ, ఈ ప్రొసీజర్లో 2 పాయింట్స్ మీకు రెలవెంట్గా రాస్తే 2 మార్క్స్, ప్రికాషన్స్లో 2 మార్క్స్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే డయాగ్రామ్ డ్రా చేస్తున్నారు, ప్రొసీజర్ రాస్తున్నారు, ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, అబ్జర్వేషన్, రిజల్ట్, ప్రికాషన్ రాయట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం, 2 మార్క్స్ కట్ చేస్తున్నాం వాళ్ళకి. అంటే అడిగిన క్వశ్చన్లో కంపల్సరీ ప్రికాషన్, ప్రొసీజర్ ఉంది కాబట్టి మనం దీన్ని మెన్షన్ చేయాలి. ప్రికాషన్స్ కూడా 2 మార్క్స్ అలాటెడ్. అవార్డెడ్ మార్క్స్ టు ఎనీ 2 రెలవెంట్ ప్రికాషన్స్. ఈ ప్రికాషన్స్లో ఈ 2 పాయింట్స్లో మనకి ఏదైనా రెలవెంట్గా రాస్తే 2 మార్క్స్ గెయిన్ చేస్తాం. అంటే టోటల్ 6 మార్క్స్. డయాగ్రామ్ డ్రా, ప్రొసీజరు, ప్రికాషన్స్. ఓకే, ఇది మీకు థియరీ పార్ట్. నెక్స్ట్ బిట్ పార్ట్కి వెళ్దాం. చూడండి, బిట్ పార్ట్లో 10 బిట్స్ ఉంటాయి, ఈచ్ బిట్ క్యారీ 1 మార్క్. కానీ చాలా సింపుల్గా అడిగాడు అసలు ఈసారి, చాలా ఈజీగా కూడా ఉంది. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద గ్లూకోజ్ సొల్యూషన్. ఇది మనకి సెకండ్ లెసన్లో ఉంది. ఇందులో మీకు ఆన్సర్ వచ్చేసి ఇది కీ పాయింట్. ఇలా ఇస్తారు చూడండి, పేపర్ కీకి ఫస్ట్ ఏ అంటే ఆప్షన్ ఏంటిది, అది డైజిన్ గ్రీన్. ఇది పెడితే మనకి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ బిట్, ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్, రూట్ ఎయిర్, జైలం, ఫ్లోయమ్, స్టొమాటా. సో ఇందులో కరెక్ట్, ఇన్కరెక్ట్ ఇది కూడా ఒకసారి చూసుకోండి. చాలామంది పిల్లలు చాలా ఫాస్ట్గా పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే బిట్ పేపర్ మనకు ఓన్లీ 15 మినిట్స్ టైమే ఉంటుంది. ఆ 15 మినిట్స్ టైంలోనే 10 బిట్స్ రీడ్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆన్సర్ కూడా చేయాలి. కాబట్టి కొంచెం ప్రాపర్గా చదివి కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. దీంట్లో సెకండ్ ఆన్సర్ వచ్చేసి డి. కరెక్ట్ పేరు ఏంటంటే స్టొమాటా ట్రాన్స్పిరేషన్. థర్డ్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వెస్టిజియల్ ఆర్గన్ ఇన్ హ్యూమన్ బాడీ, ఎయిర్ పిన్నా, నెయిల్స్, అపెండిక్స్, ఎయిర్ ఆర్ స్కిన్. సో ఆన్సర్ వచ్చేసి నెయిల్. ఇక్కడ చూడండి, నెయిల్. నెక్స్ట్, అగస్ట్ వైజ్మెన్ త్రూ హిజ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్డ్. తను ఏం ప్రూవ్ చేశాడు అనేది ఇక్కడ మనకు ఒక 3 రాంగ్ ఉంటాయి, రిలేటెడ్ ఆన్సర్ ఒకటి ఉంటుంది. సో అందులో 4th వన్ ఆన్సర్ బి, బాడీలీ చేంజెస్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ అనేది. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. 5th వన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇన్కరెక్ట్, ఇందులో ఇచ్చిన 4 3నేమో కరెక్ట్గా ఉంటాయి, ఒకటి ఇన్కరెక్ట్గా ఉంటుంది. ఆ ఇన్కరెక్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి. అందులో 5th వన్, ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వితౌట్ బ్లడ్ వెజల్స్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. జనరల్లీ ఇది కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, కానీ ఇక్కడ ఇచ్చింది క్లోజ్డ్ కాబట్టి ఫస్ట్ టైం మనకు అర్థమవుతుంది. 5th వన్ ఈజ్ ద ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. 6th వన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ టు ద ఫుడ్ చైన్. సి ఆప్షన్, బయో అక్యుమిలేషన్. 7th వన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ సి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్, జిబ్బరెలిన్, సి డార్మెన్సీ. 8th వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇందులో మనకి టేబుల్ విటమిన్స్ ఇచ్చాడు, ఇందులో ఆ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ బి. 8th వన్ ఈజ్ ద బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 9th వన్, ఫ్లో చార్ట్. ఇందులో ఇది కూడా మనకి 9th యూనిట్ నుంచి ఇచ్చిండమ్మా. ఫైండ్ అవుట్ ద మిస్సింగ్. ఇందులో కొన్ని 2 మిస్ చేశాడు, అందులో మనం అవి ఏంటి అనేది చూడాలి. ఇందులో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, ప్రొడ్యూసర్స్ ఫస్ట్ వన్, సెకండ్ ఇచ్చాడు, థర్డ్ బాక్స్ 18 సెకండరీ కన్జ్యూమర్స్. సో 9th ఆన్సర్ ఈజ్ ద బి ఆప్షన్. 10th వన్, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. సో డయాగ్రామ్ బేస్డ్ బిట్. ఇందులో కూడా డయాగ్రామ్ ఇచ్చి ఇది ఏంటి అన్నాడు, ఇది కూడా ఇండైరెక్ట్గా అడిగాడు. జనరల్గా ఇక్కడ చూడండి, సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, సెన్సరీ న్యూరాన్. సో ఈ సెన్సరీ న్యూరాన్ అనేది సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఏ, డి, బిబిఏ, సిసి, బిబిసి ఈ ఆప్షన్స్ రాసిన వాళ్ళకి 10 మార్క్స్ అనేది వస్తాయి. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎన్ని మార్క్స్ గెయిన్ వస్తాయి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి అమ్మా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు అందరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, బాయ్.